కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జైన్ అవుతున్నారు. నాగేంద్ర, కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? సచివాలయం కేంద్రంగా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు మరోవైపు నిర్ణయం తీసుకుని ఆమోద ముద్ర వేయబోతున్నారు. ముఖ్యంగా దాంట్లో ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అంశాల్లో ప్రధానంగా వైట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మరొకవైపు ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీ స్కీమ్లను అమలు చేస్తామంటూ కూడా చెప్పింది. దాంట్లో భాగంగా ఇప్పటికే 4 గ్యారెంటీ స్కీమ్లను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మరొకవైపు మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి 2,500 రూపాయల పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కి సంబంధించి అదేవిధంగా దానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు ఆ పథకానికి ఆ గ్యారెంటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఉద్యోగస్తులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయం, అదేవిధంగా వారి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 డిఏలకు సంబంధించినటువంటి అంశంలో, దాంతో పాటు మరొకవైపు పిఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు సంబంధించి గతంలో 370 జీవోకి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని రద్దు చేయడమా లేక సవరణ చేయడమా అన్న దానిపైన ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరికి సంబంధించి మరొకసారి గవర్నర్కి పంపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అన్ని అంశాలతో పాటు మరొకవైపు మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ క్యాబినెట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సాయంత్రం 4:30 గంటలకి పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటటువంటి మహిళా సదస్సులో సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఒకటి ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి అంశంలో వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వడంతో పాటు మరొకవైపు జీవిత బీమా పాలసీ, అదేవిధంగా మరొకవైపు మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి కళ్యాణ లక్ష్యంకి సంబంధించి ₹1,00,000 నగదుతో పాటు అదేవిధంగా తులం బంగారం వీటన్నిటికీ కూడా ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత వాటిని ఒక ఆమోద ముద్ర వేసి తర్వాత సాయంత్రం మహిళా సదస్సులో కొన్ని మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక కీలక నిర్ణయం తీసుకొని అక్కడ ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.